వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. రొటీన్ గా కనిపిస్తే హీరో అయినా ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తగా ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేసుకుంటారు హీరోలు. క్యారెక్టర్ కి కావాల్సినట్టు కష్టపడి మేక్ ఓవర్ అవుతారు. ఈ మేక్ ఓవర్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరూ హీరోలు చేయాల్సింది. వీళ్ళలో కొంతమంది మేక్ ఓవర్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అప్కమింగ్ మూవీస్ కోసం తెగ కష్టపడుతున్నారు స్టార్ హీరోలు. కమిట్ అయిన సినిమాల్లో కొత్తగా కనిపించడానికి మేక్ ఓవర్ అవుతున్నారు. అలా బాగా మేక్ ఓవర్ అయ్యి కంప్లీట్ లుక్ మార్చేసుకున్న హీరో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కోసం ఫుల్ గా మేక్ ఓవర్ అయిపోయారు. ఎప్పుడు చబ్బీగా హెల్దీ బాడీతో కనిపించే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం దాదాపు 15 కిలోలు బరువు తగ్గారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంతకు ముందెన్నెప్పుడూ లేనంత ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికే సన్నగా అయిపోయారని ఫీల్ అవుతూ ఉంటే రీసెంట్ గా మరీ సన్నగా అయిపోయిన ఎన్టీఆర్ లుక్ చూసి ఇంకా టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. ఫుల్ బియర్డ్ తో ఉన్నటువంటి ఎన్టీఆర్ త్వరలో స్టార్ట్ చేస్తున్న షెడ్యూల్ లుక్ కోసం రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోస్ ని షేర్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. మేక్ ఓవర్ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో హీరో రామ్ చరణ్. గేమ్ చేంజర్ కోసం క్లీన్ షేవ్ తో డిఫరెంట్ మీసాలతో కలెక్టర్ లుక్ లో కనిపించిన చరణ్ బుచ్చిబాబు పెద్ది సినిమా కోసం మస్క్యులర్ బాడీ, గడ్డాలు, మీసాలతో సాలిడ్ మేక్ ఓవర్ అయ్యారు. ఈ సినిమా కోసం చరణ్ వెయిట్ పుట్ ఆన్ అయ్యారు కూడా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో చరణ్ మస్క్యులర్ బాడీతో డిఫరెంట్ లుక్స్ తో ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. తన హీరోల్ని నెక్స్ట్ లెవెల్లో చూపించే రాజమౌళి, మహేష్ బాబుని కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ చూపించినంత కొత్త లుక్ లో చూపించబోతున్నారు. అందుకే లాంగ్ హెయిర్ తో పాటు ఫుల్ మస్క్యులర్ బాడీ రెడీ చేస్తున్నారు మహేష్. లాస్ట్ ఇయర్ నుంచే రాజమౌళి సినిమా కోసం కావలసినట్టు మేక్ ఓవర్ అవుతున్న మహేష్ నెవర్ బిఫోర్ లుక్ తో ఆడియన్స్ కి సరికొత్తగా కనిపించి న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. కొత్తగా కనిపించడానికి కొంతమంది హీరోలు మస్క్యులర్ బాడీ రెడీ చేస్తుంటే కొంతమంది మాత్రం లీన్ గా టోన్డ్ బాడీ కోసం కష్టపడుతున్నారు. లుక్ వైజ్ పెద్దగా డిఫరెన్స్ చూపించని ప్రభాస్ ఈసారి మాత్రం అటు ఫిజికల్ గా క్యారెక్టర్ వైజ్ గా కంప్లీట్ మేక్ ఓవర్ అవుతున్నారు. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ప్రభాస్దే. ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తూ ఉంటారు ప్రభాస్. సలార్లో బల్క్ బాడీతో ఉన్న ప్రభాస్ కల్కిలో కాస్త స్లిమ్ అయ్యారు. ఫౌజీలో కూడా అదే లుక్ లో కనిపించబోతున్నారు. మరోవైపు సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ కోసం సాలిడ్ పోలీస్ ఆఫీసర్ గా మేక్ ఓవర్ అయ్యే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాడీ వైజే కాకుండా క్యారెక్టర్ వైజ్ కూడా ఎప్పుడూ చేయనటువంటి కొత్త రోల్ కోసం కష్టపడుతున్నారు. ఇక రాజాసాబ్ లో లుక్ వైజ్ గా కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్న ప్రభాస్ తాజాగా లుక్ వైజ్ గా ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. పుష్ప 2 కోసం బాగా స్లిమ్ అయిపోయిన బన్నీ అట్లీతో చేస్తున్న సినిమా కోసం కాస్త మేక్ ఓవర్ అవుతున్నారు. సెటిల్డ్ టోన్డ్ బాడీతో తన స్టైలిష్ లుక్ ని ప్రెజెంటేషన్ చేయబోతున్నారు అల్లు అర్జున్. అట్లీతో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం ఫుల్ గా స్లిమ్ అయినట్టుగా కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఫోటోస్ లో కూడా బన్నీ పుష్ప బాడీ నుంచి బయటకొచ్చి సెటిల్డ్ లుక్ లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అయితే ముంబైలో షూటింగ్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న ఈ సినిమా కోసం బన్నీ హెయిర్ కి కలర్ వేసుకుని సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు రిస్క్ తీసుకుని టైం పెట్టి స్టార్ హీరోలు మాత్రమే మేక్ ఓవర్ కోసం కష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అప్కమింగ్ హీరోలు కూడా కంటెంట్ ని బట్టి మేక్ ఓవర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినిమా రీచ్ అవటానికి బాగా కష్టపడుతున్నారు. అసలు మేక్ ఓవర్ అంటే నానిదే. ఇప్పటి వరకు నాని చేసిన మేక్ ఓవర్లన్నీ ఒకెత్తు. ఇప్పుడు ద ప్యారడైజ్ మూవీ కోసం నాని మేక్ ఓవర్ ఒకెత్తు. దసరాలో నానిని చూసిన జనాలే ఎక్స్ట్రీమ్ మేక్ ఓవర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్యారడైజ్ మూవీలో జడల్ క్యారెక్టర్ కోసం నాని మేక్ ఓవర్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఫుల్ బాడీని పెంచి 2 జడలతో పొడుగు మీసాలతో నాని లుక్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలతోనే లుక్, క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ పెంచేస్తున్న నాని సినిమాలో ఇంకెలా కనిపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు. యంగ్ హీరోల్లో కంప్లీట్ మేక్ ఓవర్ అయిన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు చేసిన సినిమాలో పెద్దగా మేక్ ఓవర్ కి అవసరం లేకుండానే కెరీర్ కంటిన్యూ అయింది విజయ్ కి. కానీ ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తూ ఉండడంతో కింగ్డమ్ కోసం కొత్త లుక్ చేయాల్సి వచ్చింది. పీరియాడిక్ స్పై యాక్షన్ గా వచ్చిన కింగ్డమ్ లో విజయ్ వెయిట్ పుట్ ఆన్ అయ్యి బల్క్ బాడీతో బాగా ట్రిమ్ చేసిన హెయిర్ తో కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. ఇప్పుడు రవికిరణ్ కోలా, రాహుల్ సాంస్కృత్యన్ సినిమాలకు గడ్డం లేకుండా ఇంకా స్లిమ్ అయి కనిపిస్తున్నారు. క్యారెక్టర్ ఏదైనా దానికి తగినట్టు మేక్ ఓవర్ అవడంలో, తనని తాను మోల్డ్ చేసుకోవడంలో దుల్కర్ తర్వాతే ఎవరైనా.
దుల్కర్ సల్మాన్ ప్రెజెంట్ రిలీజ్ కి రెడీ చేస్తున్న కాంతా సినిమాలో పీరియాడిక్ హీరో లుక్ లో అదరగొడుతున్నారు. సన్నని మీసం, డార్క్ టోన్, షార్ప్ లుక్స్, స్లిమ్ బాడీతో అప్పటి హీరోని గుర్తు చేస్తున్నారు. వచ్చే వారం థియేటర్స్ లోకి వస్తున్నటువంటి కాంతాలో దుల్కర్ లుక్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం పక్కాగా కనిపిస్తుంది. యంగ్ హీరోలో డ్రాస్టిక్ మేకోవర్ అయిన హీరో సాయి ధరమ్ తేజ్. తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న సంబరాల ఏటుగట్టు కోసం సాయి ధరమ్ తేజ్ ఫుల్ బల్క్ మస్కులర్ బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం టఫ్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ కంప్లీట్ ఫియర్స్ లుక్ లో అదరగొడుతున్నారు. సీనియర్ హీరోలో మేకోవర్ అయ్యింది బాలకృష్ణ. అప్కమింగ్ మూవీ అఖండ 2 కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యారు. అఖండ మూవీలోనే అఘోరాగా అదరగొట్టి అందరినీ సర్ప్రైజ్ చేసిన బాలకృష్ణ ఇప్పుడు అఖండ 2లో ఇంకాస్త అగ్రెసివ్ రోల్లో కనిపిస్తున్నారు. దీనికోసం లుక్ వైజ్, బాడీ వైజ్ ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. మరో నెల రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బాలకృష్ణను చూడడానికి ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. మేకోవర్ నిజానికి బాలీవుడ్ లోనే ఎక్కువ. లుక్ వైజ్ ఎక్కువగా డిఫరెన్స్ చూపించేది, లుక్ కోసం ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేసేది బాలీవుడ్ లోనే. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ఇప్పుడు. రీసెంట్ గా తన మేకోవర్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ లీడ్ రోల్స్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కింగ్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో షారుఖ్ ఖాన్ అదరగొట్టేశారు. నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా క్రియేట్ అవుతున్నాయి. సినిమాలో క్యారెక్టర్ కి తగినట్టు మారిపోవడం అంత ఈజీ కాదు. అందుకే సినిమా స్టార్ట్ అవ్వడానికి సంవత్సరం ముందుగానే మేక్ ఓవర్స్ ప్లాన్ చేసుకుంటారు హీరోలు. సల్మాన్ ఖాన్ మేక్ ఓవర్ ఎప్పుడూ హాట్ టాపిక్. సికిందర్ లో నార్మల్ గా కనిపించిన సల్మాన్ తన అప్కమింగ్ మూవీ కోసం సాలిడ్ బల్క్ బాడీ రెడీ చేశారు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మూవీ కోసం కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యి లుక్ తో టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నారు. బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు తన లుక్స్ తో ఆడియన్స్ కి షాక్ ఇస్తున్న హీరో రణ్వీర్ సింగ్. ఈ హీరో తన బట్టల దగ్గర నుంచి సినిమాలో క్యారెక్టర్ల వరకు ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంటారు. ఈసారి తన అప్కమింగ్ మూవీ దురందర్ కోసం కంప్లీట్ మాస్ లుక్ లోకి వెళ్లిపోయారు. లాంగ్ హెయిర్, టోన్డ్ బాడీ, ఫుల్ బియర్డ్ తో అదరగొడుతున్నారు రణ్వీర్ సింగ్. ఇలా వరుసగా మేకోవర్ తో సినిమాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు హీరోలు. 100 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్, భారీ స్టార్ కాస్ట్, అంతకంటే ఎక్కువగా ప్రమోషన్. ప్రెజెంట్ ఆడియన్స్ అందరూ ఈ రేంజ్ సినిమాలకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అయితే ఎలాంటి భారీ స్టార్ కాస్ట్ లేకుండా జస్ట్ కంటెంట్ తోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు యంగ్ హీరోలు. మరి వీళ్ళు చేస్తున్న సినిమాలేంటి? స్టార్ హీరోలకి ఇమేజ్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ చేసే ఛాన్స్ ఉండదు. కానీ యంగ్ హీరోలు అలా కాదు. అందుకే ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అలా తిరువీర్ సరికొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో ఈ శుక్రవారం సినిమా రిలీజ్ చేస్తున్నారు. తిరువీర్ హీరోగా తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ విలేజ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ కామెడీ డ్రామా ప్రమోషన్స్ తోనే ఇంప్రెస్ చేసింది. అందరికీ రిలేట్ అయ్యే ఈ కాన్సెప్ట్ గ్యారంటీగా సక్సెస్ అవుతుందని టాక్. డైరెక్టర్ గానే కాదు, హీరోగా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న తరుణ్ భాస్కర్ మరో ఇంట్రెస్టింగ్ మూవీని రెడీ చేస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దాంతో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కామెడీ రోల్స్ నుంచి హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయి వరుసగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ఈసారి కూడా అదే లైన్ లో సినిమాలు చేస్తున్నారు. ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా పెళ్లి, భార్య, పెళ్లి తర్వాత కష్టాల బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ప్రేమంటే సినిమా. ఈ సినిమా ఈ నెల 21న మంచి బస్ తో రిలీజ్ కి రెడీ అవుతోంది. రోషన్ కనకాల హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ మూవీ బోల్డ్ కంటెంట్ తో యూత్ ని అట్రాక్ట్ చేస్తే ఈసారి కూడా మినిమం గ్యారంటీ ఉన్న ఆ జానరులోనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈసారి హార్డ్ కోర్ లవ్ స్టోరీ విత్ సాలిడ్ యాక్షన్ తో కమర్షియల్ మూవీ మోగ్లీ చేస్తున్నారు. ఈ సినిమాలో బండి సరోజ్ విలన్ రోల్ చేస్తూ ఉండడంతో ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఈ హ్యాపెనింగ్ మూవీ డిసెంబర్ 21న థియేటర్లలోకొస్తోంది. రోషన్ మేకా హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, ప్రదీప్ అద్వైతం డైరెక్టర్గా ఛాంపియన్ మూవీ తెరకెక్కుతోంది.
పెళ్లి సందడి సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అప్కమింగ్ హీరో కెరియర్ ఇంకా సెట్ కాకుండానే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఈసారి మంచి హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రోషన్. ఇదే వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.